బేసిక్‌గా బాలగోపాల్ గారి గురించి మాట్లాడే అంత అర్హత నాకుందని నేనైతే అనుకోవట్లేదు. దానికి దానికి ముఖ్య కారణాలు నేను సార్ రాసిన కేవలం 30, 40% రచనలు మాత్రమే చదవగలిగాను. అంతే గాకుండా సారు ఉన్నప్పుడు సార్ ఎవరో నాకు తెలియదు. సార్ మరణించిన తర్వాత గూడా చాలా సంవత్సరాల తర్వాత సార్ గురించి నాకు తన పుస్తకాల ద్వారా తెలిసింది. మాది గోదావరిఖని. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో సార్ చాలా పని చేశారు. సింగరేణి చాలా కేసెస్ కూడా తీసుకున్నాడు. కానీ సార్ గురించి నాకెన్నడూ తెలియదు. సో, సార్ చనిపోయిన తర్వాత తన రచనలు చదివి, ఆ రచనల ద్వారా నాకర్థమైన బాలగోపాల్ గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఈరోజు. 2014, 15 ఆ ప్రాంతంలో నాకు బాలగోపాల్ గారి ఇంట్రడక్షన్ జరిగింది. నేను మొదటగా చదివిన పుస్తకాలు కోశాంబి కావచ్చు, చరిత్ర రచనపై, దాంతో పాటు మతతత్వం మీద బాలగోపాల్ సార్ రాసిన రచనలు నేను చదివాను. ఆ టైంలో ఓకే, హిస్టరీ గురించి, చరిత్ర గురించి చాలా అధ్యయనం చేశాడు. ఫ్యాసిజంకి సంబంధించిన ఆర్టికల్స్ చాలా బాగా రాశాడు అని చెప్పేసి నాకు అనిపించింది. దాన్ని కొంచెం ఫార్వర్డ్‌గా వెళ్తూ మార్క్సిజం రచనలు కావచ్చు, నక్సలైట్ల గురించి రాసిన రచనలు, ఈ ఈ కైండ్ ఆఫ్ అంటే రాజ్యం మీద, హింస మీద రాస్తుంటే చాలా డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ బాలగోపాల్ అనేది అర్థమవ్వడం ఒకటి జరిగింది. ఆ క్రమేణా కొంత రిజర్వేషన్స్ కావచ్చు, దళితుల గురించి, ఆదివాసుల గురించి సార్ రాసిన వ్యాసాలు, కశ్మీర్‌కి ఓహో! బాలగోపాల్ కశ్మీర్‌కి ఇన్ని సార్లు ఎళ్ళాడా? ఇంతగనం పనిచేశాడా? డైవర్సిటీ అంటే లైక్ నాట్ కన్ఫైన్డ్ టు వన్ కైండ్ ఆఫ్ థీమాటిక్ క్లస్టర్స్. ఇన్ని డైవర్సిటీస్, ఇన్ని ఇష్యూస్, ఇంత టాపిక్స్ కవర్ చేయగలగాడా బాలగోపాల్ అని చెప్పేసి మెల్లమెల్లగా సార్ గురించి అర్థమవ్వడం జరిగింది. సాహిత్యంపై బాలగోపాల్ రూపం సారం అని ఒక పుస్తకం ఉంటుంది. దాంట్లో బాలగోపాల్ గారు రాసిన సాహిత్య విమర్శలు కావచ్చు, సాహిత్యానికి సంబంధించిన సాహిత్యం అంతా కూడా సార్‌కి లిటరేచర్ మీద ఇంత గ్రిప్ ఉందా? సో, అంటే నిజంగా లిటరేచర్ మీద ఇంకా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉంటే ఇంత పెద్ద సాహిత్యవేత్త అయ్యేవాడు కూడా నా ఊహకు అందనిది. సో, ఐ వాస్ ఎక్స్‌ప్లోరింగ్ బాలగోపాల్. అలా అలా పుస్తకాలు చదువుకుంటున్న క్రమంలో 'మా బాలగోపాల్' అని ఒక పుస్తకం దొరికింది. బేసిక్‌గా అది సార్ చనిపోయిన తర్వాత హక్కుల కార్యకర్తలందరూ కలిసి సార్ గురించి రాసిన వ్యాసాలవి. దట్ టైమ్ అప్పుడు బాలగోపాల్ గారి పర్సనాలిటీ పరంగా ఓకే, సార్ ఇంత మినిమలిస్టిక్‌గా బతకగలిగాడా? ఒక నిజ నిర్ధారణని ఎలా చేశాడు? అంటే ఎంత శ్రమ పెట్టేవాడు? చిన్న చిన్న రిపోర్ట్‌లు ఎవరి దగ్గరికెళ్ళినా గూడా ఎంత ఇన్ఫర్మేషన్ సేకరించేవాడు? సో, కైండ్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ అండ్ ట్రైట్స్ అనేటివి గూడా ఆ 'మా బాలగోపాల్' పుస్తకం ద్వారా నాకు తెలిసింది. సో, అంటే బేసిక్‌గా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క బాలగోపాల్ కనడం మొదలయ్యింది. అంటే టూ మెనీ డైమెన్షన్స్ అండ్ డైవర్సిటీ ఆఫ్ పర్సన్, అంటే ఐ వాస్ ఎక్స్‌ప్లోరింగ్ థాట్. ఈ రోజు గూడా బాలగోపాల్ గారి పుస్తకంలో చాలా పెద్ద సోర్స్ ఉంటది. అంటే వి నో థింగ్స్, ఒక బేసిక్ థింగ్స్ అనేటియి హ్యూమన్ రైట్స్ మీద అవగాహన ఉన్నా గూడా, మనకేదన్నా రోజు ఒక ప్రశ్న, ఉదాహరణకు నాకు క్యాపిటల్ పనిష్మెంట్ మీద చిన్న ఏదో నువాన్సెస్ గాని, చిన్న ఏదో డిఫరెన్సెస్ తెలిసినప్పుడు, నేను ఆ శిక్ష ఒక నేరమో, లేకపోతే ఆఫ్ క్యాపిటల్‌లో సార్ రాసిన ఈబీడబ్ల్యూ ఆర్టికల్స్ గాని, వాటిని రిఫర్ చేసినప్పుడు దాదాపు ఆ సందేహాలన్నీ తీరడం మొదలైనయి. దానితో పాటు ఆహ్, 'బియాండ్ వయలెన్స్ అండ్ నాన్ వయలెన్స్' అని ఈపీడబ్ల్యూలో ఒక ఆర్టికల్ ఉంటది. అది తెలుగులో గూడా రీసెంట్‌గా ట్రాన్స్‌లేట్ చేశారు. ఆర్టికల్ మొత్తం అయిపోయిన తర్వాత సార్ లాస్ట్‌కి దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ అనే ఒక చిన్న వర్డ్స్ తోటి ఎండ్ చేస్తాడు. అంటే లైక్ 2 వర్డ్స్‌లో ఒక ఆర్టికల్ కంప్లీట్‌గా ఒక కంక్లూజన్ అనేది ఎలా ఇయ్యగలుగుతాడు? ఎలా ఇయ్యగలిగాడు? అంటే ఐ వాస్ కంప్లీట్‌లీ ఆల్ స్ట్రక్ విత్ హిస్ రైటింగ్ అండ్ హిస్ రైటింగ్ ఎబిలిటీ. అండ్ దాంతో పాటు ఇప్పటికి కూడా పాలస్తీనా చరిత్ర గురించి మనం అర్థం చేసుకోవాలంటే, పాలస్తీనా ప్రజా పోరాటం మళ్ళీ అది రీప్రింట్ చేశాము. దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టికల్ ఎవర్ రిటన్ ఆన్ ది హిస్టరీ ఆఫ్ పాలెస్టైన్ అందుబాటులో ఉంది. చదువుకోండి. ఈ ఈ కైండ్ ఆఫ్ బాలగోపాల్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే ఐ థాట్ ఓకే, బాలగోపాల్ గారి పుస్తకాలు నాకు చాలా తెలుసు అనిపించింది. కానీ సడెన్‌లీ వన్ ఆఫ్ ది యాక్టివిస్ట్ ఇంట్రొడ్యూస్డ్ మీ టు బుక్ కాల్డ్ 'కల్లోల కథా చిత్రాలు'. అది 1980లో పబ్లిష్ అయిన పుస్తకం. బేసిక్‌గా స్టేట్ రిప్రెషన్ గురించి, అంటే అందుబాటులో లేకుండే ఇంతకుముందు. దట్ వాస్ అ కంప్లీట్ బాలగోపాల్ ఐ హావ్ అబ్జర్వ్డ్. ద రీజన్ బీయింగ్ దాంట్లో రాసిన ఆర్టికల్స్ అన్నీ గూడా ఒక నిజ నిర్ధారణ, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్‌కి ఒక స్టోరీ రూపంలో గావచ్చు. ఇప్పుడు ఈ సినిమా పరిభాషలో చెప్పాలంటే ఒక కమర్షియల్ విధానంగా ఒక నిజ నిర్ధారణని గావచ్చు, ఒక రిపోర్ట్‌ని గావచ్చు ఎలా రాయగలుగుతాం అని జెప్పేసి నాకు ఆ పుస్తకం ద్వారా అర్థమైంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ బాలగోపాల్‌ని నేనక్కడ ఎక్స్‌ప్లోర్ చేశాను. బేసిక్‌గా సార్ రచనల్లో నాకు 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 పూర్తిగా అర్థమైందేందంటే, చాలా సమస్యలుంటాయి. కానీ నిజమైన సమస్య ఏంది? ఆ సమస్య ఏంది అని సార్ చెప్తాడు. సమస్య చెప్పిన తర్వాత అదే సమస్యకు సమాధానం తానే ఇస్తాడు.
సమాధానం ఇచ్చిన తర్వాత ఆ సమాధానం నుంచి నీకు ఏ ఏ సందేహాలు రావచ్చు అని కూడా తానే చెప్తాడు. ఆ సందేహాలకు కూడా జవాబు తానే ఇస్తాడు. మా ఐటీ భాషలో చెప్పాలంటే ఇది ఒక ఇష్యూ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ టైప్‌లో ప్రతి ఇష్యూని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంక్లూడ్ చేసి తను ఒక దారిలోకి తీసుకెళ్ళి వదిలేసేలాగా సార్ రచనలు ఉంటాయని నాకు అర్థమైంది బేసిక్‌గా. అండ్ లైక్ సార్ గురించి చదువుకోవడము, లేకపోతే మీటింగ్స్‌కెళ్ళడం, ఇట్లా యాక్టివిటీస్‌లో తిరగడము, సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం కాకుండా ఈరోజు ఎంతో కొంత నా తరపు నుంచి కూడా హక్కుల కార్యదర్శిగా పనిచేస్తున్నానంటే దాన్ని కంప్లీట్‌లీ బాలగోపాల్ సార్ ఐ మీన్ ఐ డిజర్వ్ హిమ్. హి డిజర్వ్స్ ఎ లాట్. నేను ఖచ్చితంగా నా జీవితాంతం ఈ విషయంలో మాత్రం రుణపడి ఉంటాను. హి షేప్డ్ మీ యాస్ ఎన్ యాక్టివిస్ట్. కొంత రిలవెన్స్ ఆఫ్ బాలగోపాల్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే 16 సంవత్సరాలు అయితుంది సార్ మన నుంచి విడిచి వెళ్ళి. ప్రతి సంవత్సరం సంస్మరణ సభ పెడుతున్నాము. సార్ రాసిన ఆర్టికల్స్ దాదాపు 90% వరకు ఇప్పటికే అవైలబుల్ ఉన్నాయి. దాదాపు బాలగోపాల్.orgలో అన్ని ఆర్టికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బట్ మేము అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ అట్లీస్ట్ గత 2 సంవత్సరాల క్రితము మనకెప్పుడు హైదరాబాద్ బుక్ ఫేర్ అనేది ఉంటుంటుంది డిసెంబర్‌లో. సో, మనం కూడా బాలగోపాల్ గారి రచనలు అక్కడ పెడుతూ ఉంటాము. ప్రతి సంవత్సరము నార్మల్‌గా బుక్ ఫేర్‌కి వచ్చిన వాళ్ళు స్టాల్స్ తిరుగుకుంటా వాళ్ళకు ఇంట్రెస్టింగ్ ఉన్న స్టాల్‌లోకి వెళ్ళడము, దాంట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న బుక్స్ లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేసిన బుక్స్‌ని తీసుకోవడం అనేది చూస్తూ ఉండే. బట్ లాస్ట్ డిసెంబర్‌లో మాత్రం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రెండ్‌ని మేము అంటే మేము చూసాము. అది బేసిక్‌గా డైరెక్ట్‌లీ బాలగోపాల్ గారి స్టాల్‌కి రావడం. స్టాల్‌కి వచ్చిన తర్వాత బాలగోపాల్ రాసిన పలానా ఆర్టికల్ కావచ్చు, పలానా పుస్తకాన్ని కావచ్చు వాళ్ళని అడిగి వాళ్ళు మా దగ్గర తీసుకున్నారు. సో, ఈ ట్రెండ్ మాత్రం నాకు చాలా డిఫరెంట్‌గా కనపడ్డది. దీంతో పాటే లాస్ట్ టైము సేమ్ క్యాంపెయినింగ్ పరంగా ఇప్పుడు కూడా మనము సంస్మరణ కోసం సార్‌కి సంబంధించిన పోస్టర్స్ హైదరాబాద్‌లో ఉన్న యూనివర్సిటీస్ అన్ని తిరుగుతుంటే కూడా ఒక్కొక్క విద్యార్థికి బాలగోపాల్ ఒక్కొక్క విధంగా అర్థమవుతున్నాడు. హెచ్‌యులో డిఫరెంట్ ఉంది. ఉస్మానియా డిఫరెంట్ ఉంది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ డైవర్స్ ఆర్టికల్స్ వాట్ బాలగోపాల్ సర్ హాస్ రిటెన్. అండ్ అంటే సంబడి హాస్ రైట్‌లీ సెడ్ బాలగోపాల్ ఈస్ బికమింగ్ యంగర్ అండ్ యంగర్ ఇయర్ బై ఇయర్. సో, దీస్ ఆర్ ఫ్యూ వర్డ్స్ ఐ జస్ట్ వాంట్ టు సే ఆన్ బాలగోపాల్ సర్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా నాకు తెలిసి బాలగోపాల్ సార్ రాసిన అన్ని రచనలు చదివారని నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న థీమాటిక్ సైడే మనం ఆ ఇష్యూస్ సైడ్ ఆదివాసిలో లేకపోతే దళితులో దానికి సంబంధించిన విషయాలే మనం మాట్లాడతాం గానీ, దేర్ ఈస్ లాట్ టు ఎక్స్‌ప్లోర్ ఆన్ బాలగోపాల్ సార్. రీజన్ బీయింగ్ అంటే మనకు చాలా సందేహాలు వస్తుంటాయి. మనకు చాలా ప్రశ్నలు వస్తుంటాయి. మన ప్రశ్నలకు, సందేహాలకు జవాబులు ఆల్రెడీ అక్కడ రాసి ఉన్నబడినవి. సో, బాలగోపాల్ సార్ వీటికి సంబంధించిన ఆల్రెడీ రాసి ఉన్నాడు. మనం చేయవలసిందల్లా అది వెళ్ళి ఆ పుస్తకం చదువుకోవడం మాత్రమే. అలా తన రచనలు చదువుకుంటూ తన ఆశయాలను మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళగలుగుతామని నమ్ముతున్నాను. బాలగోపాల్ గారి అభిమానిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.